మరి జగన్ గారి హయాంలో ఎక్కువ ఉద్యోగాలు ఏమి రాలేదు అంటున్నారు. ఏడొచ్చి సత్తాయి ఏడుండే ఆయన ఏం పనులు మొదలుపెట్టాడు, ఎక్కడ ఏడే పడకన పెట్టాడుగా. ఏడన్నా ఫ్యాక్టరీలు కట్టేస్తుందా, బిల్డింగులు ఈ అపార్ట్మెంట్లు కడతాను పర్మిషన్లు ఇచ్చాడా, రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇచ్చాడా, మొత్తం దొక్కిపెట్టాడు. అయితే మీకు పెన్షన్ వస్తుందా? మీకు జగన్ గారి ప్రభుత్వంలో ఆయన ఏమన్నాడంటే నేను 1000 రూపాయలు 3000కి చేస్తానని చెప్పేసి సంవత్సరానికి 250 చొప్పున పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒకేసారి 4000 3000 కలిపి మొత్తం 7000 చొప్పున 4000 ఇచ్చారు. ఆయన ప్రభుత్వం బాగుందా, ఈయన ప్రభుత్వం బాగుందా పెన్షన్ దారుగా? పెన్షన్ వాళ్ళు బాగానే ఉంది. పెన్షన్ వాళ్ళకి నొప్పి ఏలకడ కూర్చొని అరుగుల మీద కూర్చొని తింటున్నారు. మీకు లాస్ట్గా ఒక మాట, ఏ ప్రభుత్వం బాగుంది? వైసీపీ ప్రభుత్వం బాగుందా, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం బాగుందా? ఏది ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం కూటమి వాళ్ళు వచ్చి సంవత్సరమేగా, ఏది కాలేడు అన్నట్టు కొత్త కాళ్ళు వచ్చి 4 రోజుల్లోనే అట్లా మంచిది అనుకుందాం. అది 2-3 పిల్లలు పుట్టినాక ఆయన మనస్తత్వం తెలిసేది. అంటే మనకు 4 సంవత్సరాలు అయితే తప్ప మనం ఏం చెప్పలేమంటారు. అంతేగా.